అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో నవంబర్ 23వ తారీఖున మనకి కాలభైరవ అష్టమి వచ్చింది కదా! అది కూడా శనివారంతో కలిసి వచ్చింది. ఇటువంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. ఇటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు గనక చేసుకున్నట్లయితే మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. శక్తివంతమైన కూష్మాండ దీపం వెలిగిస్తే గనక నరదృష్టి మొత్తం పోతుంది. అలాగే కుక్కకు కూడా ఆహారం తినిపించడం వల్ల మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఇంకా కొన్ని పరిహారాలు ఉన్నాయి, మనం వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పరమేశ్వరుని విగ్రహస్వరూపమే కాలభైరవుడు. కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున కాలభైరవుడు ఆవిర్భవించారు. ప్రతి నెల వచ్చే బహుళ అష్టమి రోజున కాలభైరవుడిని పూజించి కూష్మాండ దీపం అనేది వెలిగిస్తారు. గుమ్మడికాయలో వెలిగించే దీపాన్ని కూష్మాండ దీపం అంటారు. కాలభైరవ అష్టమి రోజున ముఖ్యంగా వెలిగించే కూష్మాండ దీపాన్ని అసలు ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, అసలు ఎందుకు వెలిగించాలి, ఈ దీపాన్ని ఇంటి లోపల వెలిగించాలా, ఇంటి బయట వెలిగించాలా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 23వ తారీఖు శనివారం నాడు కాలభైరవ అష్టమి వచ్చింది. శనివారం లేదా మంగళవారంతో కలిసి వచ్చిన కాలభైరవ అష్టమి మహాశక్తివంతమైనదిగా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అష్టమి రోజు వెలిగించే ఈ దీపం అష్ట కష్టాల నుండి మనల్ని బయటపడవేస్తుంది అని అంటారు. అయితే అంతటి శక్తి ఈ కూష్మాండ దీపానికి ఉంటుంది. మనకున్న ఆరోగ్య సమస్యలు, ఇంకా ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఎటువంటివైనా సరే, శత్రు సమస్యలు, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, డబ్బు వెనక్కి రాకపోవటం, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ కూష్మాండ దీపం వల్ల పరిహారం అవుతాయి. ఈ కూష్మాండ దీపం ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మనకున్న సమస్త సమస్యలు కూడా అన్నీ దూరం అయిపోతాయి. అయితే ఇప్పుడు ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజునే కాలభైరవుడు ఆవిర్భవించాడు అని అంటారు. ఈ కాలభైరవ స్వామిని ఈరోజు గనక పూజించిన, లేదంటే కూష్మాండ దీపాన్ని వెలిగించినా సరే ఎన్నో మంచి ఫలితాలైతే కలుగుతాయి. ఒక్కసారి ఈ పూజ చేసి చూడండి. ఎందుకంటే భూలోకంలో సమస్య లేని వ్యక్తి అనేదే ఉండరు. ఏదో ఒక సమస్యతో ప్రతి వ్యక్తి కూడా బాధపడుతూనే ఉంటారు. అందుకనే సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి, మనం కూడా జీవితంలో అభివృద్ధి చెందాలి, సంతోషంగా ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపం వెలిగించుకోవాలి. కాలం ఎలా అయితే పరుగులు పెడుతుందో మనం కూడా అలాగే పరుగులు తీయాలి. అంటే ఈ కాలభైరవ స్వామిని పూజించాల్సిందే. అయితే ఈ పూజ ఇంటి లోపల చేసుకోవాలా, ఇంటి బయట చేసుకోవాలా అంటే ఇంటి లోపలైనా సరే, లేదు అంటే ఇంటి బయట ద్వారబంధం వద్దనైనా సరే చేసుకోవచ్చు. ఇంటి లోపలైతే మీరు పూజా మందిరంలో మీకు పూజ చేసుకోవటానికి వీలుగా గనక ఉన్నట్లయితే, పూజా మందిరం పక్కనే ఏదైనా ప్రదేశం ఉన్నట్లయితే అక్కడైనా సరే చేసుకోవచ్చు. లేదంటే ఇంటిలో ఏ దిక్కు వైపునైనా సరే మీరు ఇలా పసుపు రాసి ముగ్గు వేసుకోవాలి. చుట్టూ గుండ్రంగా పసుపు రాసుకొని దాని మీద ముగ్గు వేసుకొని దీపాన్ని పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది ఇంటి బయట గుమ్మం ఎదురుగా కూడా ఈ దీపాన్ని వెలిగిస్తారు. అది మీ ఇష్టం, మీకు వీలును బట్టి ఈ కూష్మాండ దీపం అనేది పెట్టుకోవచ్చు. ఆ కాలభైరవ స్వామి గురించి చెప్పాలి అంటే పరమేశ్వరుని యొక్క ఉగ్ర రూపమే కాలభైరవుడు. శత్రు వినాశనం, సమస్యలను నిర్వీర్యం చేయటం కోసమే ఆయన ఉగ్రరూపం ధరించారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక సమయంలో ఆ బ్రహ్మదేవుడు త్రిమూర్తులు అందరిలోకి తాను గొప్పగా భావించాడట. నేనే అందరికంటే గొప్పవాడిని అని భావించారట. తనకి బ్రహ్మ విద్య తెలుసు కాబట్టి, జీవులను సృష్టిస్తాడు కాబట్టి తానే అధినాయకుడు అని గర్వించాడట. ఆ గర్వంలోనే మహాశివుని చులకనగా చూశాడు. దాంతో పరమేశ్వరుడు కోపించి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. దానితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనతో మనలోని గర్వం కూడా అణిగిపోతుంది అని ఈ కథ యొక్క ఉద్దేశము. ఈ కథలోని సారాంశము, బోధ.
దీపం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము. పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో ఈ పూజ చేసుకోవాలి. అనుకున్నవారు ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకునేవాళ్ళు కనుక పూజ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ పసుపు రాసి దాని మీద బియ్యం పిండితో ముగ్గు వేసి మీ దగ్గర ఉన్న కాలభైరవుని విగ్రహం కానీ ఫోటో కానీ అక్కడ పెట్టి ఫోటో పెట్టుకుని పూలతో అలంకారం చేసుకోవాలి. లేదు అంటే పరమేశ్వరుని యొక్క విగ్రహం కానీ చిత్రపటం కానీ పూజలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు విస్తరాకులు 2 తీసుకుని విస్తరాకుల మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు ఉంచి 3 దోసెళ్ళ కల్లుప్పును ఆ విస్తరాకు మీద వేయాలి. ఇలా కల్లుప్పు వేసే కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన మీ ఇంటికున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అంటే నరదృష్టి నరఘోష లాంటివి మొత్తం కూడా తొలగిపోతాయి. ఇలా కల్లుప్పు వేసి మీరు కూష్మాండ దీపం పెట్టడం వలన ఇప్పుడు ఒక చిన్న బూడిద గుమ్మడికాయని తీసుకుని దాన్ని సగానికి చేసి దానిలో ఉండే గింజలను మొత్తం తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఒకసారి పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత ఆ గుమ్మడికాయ చెక్కలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కల్లుపు మీద పసుపు కుంకుమ వేసి గుమ్మడికాయను 2 విస్తరాకుల్లో 2 గుమ్మడికాయ సగాలను ఉంచాలి. ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుని ఆ గుమ్మడికాయలో వేయాలి. కల్లుప్పు మీద దీపం చుట్టూ కూడా నరదృష్టి శనిబాధలు ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలను దీపం చుట్టూతా కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ గుమ్మడికాయ దీపంలో దీపం వెలిగించడానికి ముందే నల్ల నువ్వులను దీపంలో వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన మీ ఇంటికి మీకు ఉన్న శని బాధలు నరఘోష నరపేడ వంటివి తొలగిపోతాయి. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాలను వెలిగించుకోవాలి. దీపం వద్ద అక్షంతలను వేసుకోవాలి. అక్షంతలను వేసుకున్న తర్వాత పూలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇలా దీపాన్ని అందంగా అలంకరించుకున్న తర్వాత దీపానికి నమస్కారం చేసుకుని తర్వాత కాలభైరవుడిని పూజించుకోవాలి. ఈ పూజను మీరు ద్వారబంధం వద్ద కూడా చేసుకోవచ్చు. ద్వారబంధం వద్ద చేసుకునేటట్లయితే గుమ్మానికి మధ్యలో ఈ పూజను చేసుకోవాలి. పైన చెప్పుకున్న విధంగానే గుమ్మడికాయను 2 చెక్కలుగా చేసి విస్తరాకుల్లో పెట్టి ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ గుమ్మడికాయ దీపాన్ని కాలభైరవుని స్వరూపంగా పూజించుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా కాలభైరవ అష్టకం కాలభైరవ అష్టోత్తరనామాలు చదువుకోవాలి. లేదు అంటే కాలభైరవుని నామాన్ని ప్రతి నిత్యము కూడా స్మరించుకుంటూ ఉండాలి. నైవేద్యంగా 11 మినపగారెళ్ళు కానీ లేదు అంటే ఎండు ఖర్జూరాలను కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఈ కూష్మాండ దీపానికి నమస్కారం చేసుకున్నట్లయితే మీకు ఉన్న సమస్యలు మొత్తం కూడా ఆ కాలభైరవ స్వామికి చెప్పుకోండి. ద్వారబంధం మధ్యలో ఉంచి ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత అటు ఇటు తిరగటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గుమ్మానికి అటువైపున ఇటువైపున 2 విస్తరాకులను కూడా జరిపి వేసుకోవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత ఈ గుమ్మడికాయను కల్లుప్పును ఆ విస్తరాకులను మొత్తాన్ని కూడా ఒక సంచిలో వేసుకొని పారే నీటిలో వదిలేస్తే చాలా మంచిది. లేదు అంటే ఎవరు తిరగని ప్రదేశంలో ఎవరికీ కనిపించని ప్రదేశంలో పడవేయండి. ఇక నైవేద్యంగా సమర్పించిన గారెలను నల్ల సునకానికి అంటే కుక్కకు తినిపిస్తే చాలా మంచిది. ఎందుకంటే కాలభైరవుని వాహనం సునకమే కాబట్టి ఈరోజు నల్ల సునకానికి కాలభైరవ అనుకుంటూ మీరు ఈ మినపగారెలను తినిపించండి. ఇతర ఆహార పదార్థాలనైనా తినిపించినట్లయితే సాక్షాత్తు కాలభైరవ స్వామికి మీరు నైవేద్యం తినిపించినంత ఫలితం కలుగుతుంది. నల్ల సునకాలు లేని పక్షంలో మీరు ఏ సునకానికైనా సరే ఈ నైవేద్యాన్ని తినిపించవచ్చు. ఈ పూజను ఈ శనివారం రోజున ఉదయం 4:30 నుండి 6 గంటల లోపు చేసుకోవాలి. ఉదయం కుదరని వారు సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్యలో చేసుకోవచ్చు. ఈ కాలభైరవ అష్టమి రోజు వెలిగించి కాలభైరవ దీపాన్ని అష్టమి రోజున వెలిగించి కూష్మాండ దీపంతో మీరు వెలిగించుకొని పూజ చేసుకున్నట్లయితే వరుసగా
ప్రతి నెలలో వచ్చే బహుళ అష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 8వ రోజున చేస్తూ ఇలా 16 అష్టములు కానీ లేదు అంటే కనీసం 8 అష్టములు కానీ ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. లేదు అంటే కనీసం ఈ ఒక్క కాలభైరవ అష్టమి రోజు అయినా సరే కూష్మాండ దీపాన్ని అంటే గుమ్మడికాయనే కాలభైరవునిగా భావించి కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఒక్కసారి ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించండి. మీకున్న ఆర్థిక అనారోగ్య సమస్యలు, నరదృష్టి, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, శత్రు బాధలు ఇలా మీకున్న ప్రతి ఒక్క సమస్య కూడా తప్పకుండా తీరిపోతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.